హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు మనం శృంగారపురంలో ఈ క్రషర్ గురించి మన వీడియోలో పెట్టామండి. అది సాంబశివరావు గారిది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ క్రషర్ అయితే రవికాంత్ గారిదండి. ఇది శృంగారపురానికి లెఫ్ట్ సైడ్ తిరిగితే చాలల్లో అయితే ఉంటుంది. ఇక్కడైతే చూశారు కదా మీరు. ఇక్కడ ఈ చెరుకు తీసుకొచ్చి రసమాడించి వీటిని కళాయిలో పోసి అక్కడ బాయిల్ చేస్తారు. మీకైతే ఈ ప్రాసెస్ అంతా చూపిస్తానండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఇదిగోనండి, ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఇక్కడ చక్కగా పాకానికి వచ్చిన చెరుకుని తీసుకొచ్చి ఇదిగోనండి ఇలా మిషన్ లో రసం తీస్తున్నారు. చూసారా? ఇలా బయటకు వచ్చిన పిప్పును కూడా వీళ్ళు వేస్ట్ చేయరండి. ఇదిగో ఇలా చూశారు కదా. ఇలా పిప్పినైతే ఎండబెట్టి మళ్ళా దాన్ని వంటకు ఇంధనంగా వాడతారు అక్కడ. అలా చెరకు నుంచి తీసిన రసాన్ని ఇదిగోనండి ఇక్కడ మనకు చూడండి కళాయిల్లో పోసారు కదా. దీన్నైతే 3 గంటల పైన బాగా బాయిల్ చేస్తారండి. ఇది ఇప్పుడే తొలి దశలో ఉంది. అక్కడైతే బాయిల్ అవుతుంది చూడండి. బాయిల్ అయిన ఇంకో కళాయి ఉంది ఇక్కడ. ఇది చూడండి మీరు. ఇదైతే నేచురల్ గా తయారవుతుందండి. దీనిలో బర్కింగ్ సోడా, ఆముదం, అలాగే సున్నం, ఏ విధమైన హైడ్రోజ్ గానీ లేకపోతే మన షుగర్ క్యూబ్స్ కానీ దీంట్లో కలపరండి. ఇది నేచురల్ గా తయారవుతుంది. మీరు చూడండి, మీకు అక్కడ ఏమేమి కలుపుతున్నారో అది కూడా నేను చూపిస్తానండి మీకు. ఇదిగోనండి బర్కింగ్ సోడా అయితే ఇదిగోనండి ఈ కప్పు మోతాదులో అయితే వేస్తారు. ఇది మొత్తం పడుతుందంట. అంటే ఇది ఒక 50 గ్రాములు కూడా ఉండదండి. ఒక 30-35 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత దీనిలో ఇంతే మోతాదులో సున్నం అయితే పడుతుంది. అలాగే మళ్ళా 100 నుంచి 120 గ్రాములు ఆముదం అయితే దీంట్లో పడుతుందండి. ఇదిగోనండి ఇక్కడ చూడొచ్చు మీరు. దీనిలో వేసేది ఈ సున్నం, ఇదిగోనండి ఈ బర్కింగ్ సోడా, అలాగే ఈ ఆముదం అండి. ఇదిగోనండి ఇక్కడైతే చూడండి మీరు. మొత్తం బెల్లం అయితే తయారైపోయిందండి. ఇక దీన్ని అచ్చుల్లో పోస్తారు. ఇలా ఈ తెడ్డు పెట్టి కొంచెం సేపు ఇలా ఆరబెడతారండి. ఆరబెట్టిన తర్వాత అయితే అచ్చులు పోసేస్తారు. చూసారా అక్కడ చూడండి బెల్లం ఎంత ప్యూర్ బెల్లం ఉందో గమనించారా? చూడండి శృంగారపురంలో అయితే 3 క్రషర్లు ఉన్నాయి. ఇది శృంగారపురానికి లెఫ్ట్ సైడ్ కొంచెం 1 కిలోమీటర్ దూరం వచ్చిన తర్వాత అయితే ఉందండి. ఊర్లో అయితే 2 ఉన్నాయి. ఒకటైతే మీకు మొన్న నేను పరిచయం చేశాను. ఇది ఊరు బయట 1 కిలోమీటర్ దూరంలో ఉందండి. చూసారు కదా. ఇక్కడ కూడా చాలా న్యాచురల్ గా మనకి ఇక్కడ బెల్లం తయారవుతుంది. ఇక్కడైతే చూడొచ్చండి మీరు. అచ్చులైతే పోసేస్తున్నారు. ఇక్కడ ఈ పాకాన్ని ఈ అచ్చుల్లో పోసేసి అక్కడికి తీసుకువెళ్లి ఒక 15 నిమిషాలు ఆరబెడతారండి. అప్పుడైతే బెల్లం అయితే తయారైపోతుంది. ఈ అచ్చులే కాదండి, ఇవి 1/2 కిలో అచ్చులు. ఇవే కాదు, దిమ్మలు కూడా తయారు చేస్తున్నారు. 10-15 కిలోల దిమ్మలు కూడా ఉన్నాయి. అక్కడ మీకు నేను చూపిస్తాను. ఈ ప్రాసెస్ అయితే చూడండి. ఇదిగో ఇలా పోసిన అచ్చులని అక్కడ ఒక 1/2 గంట సేపు ఆరబెడతారండి. ఆ తర్వాత ఈ అచ్చులు అయితే 1/2 గంట అయిపోయింది, ఆరిపోయినాయండి. తిరగేసేస్తున్నారు చూడండి. బిళ్ళలు అయితే బయటకు వచ్చేస్తాయి. ఇదిగోనండి ఇలా తిరగేసిన
ఈ అచ్చుల కింద బెల్లం అయితే చూశారు కదా, ఇదిగో ఇలా తయారవుతుంది అనమాట. నాలుగు కాదు, ఓ 10 వరకు ఉన్నాయి. ఆధారం లేపుకొట్టు, ఆధారం లేపుకొడితే పడిపోతాయి. ఓకే, ఇంకొంచెం ఒక 2 నిమిషాలు ఉండాలనుకుంటాయి. ఓకే, మొత్తం పడిపోయినాయండి. అక్కడ బిల్లలే కాదండి, పావు కిలో బిల్లలే కాదు, ఇలా అచ్చులు కూడా తయారవుతున్నాయి చూడండి. ఇక్కడ ఇలా అచ్చుల బెల్లం కూడా అయితే మీరు తీసుకోవచ్చండి. అవిగోనండి 2 అచ్చులు కలిసి ఇక్కడ చూడండి 35 కేజీలు అయితే ఉన్నాయి. ఓకే, చూశారు కదండి, ఇదైతే రవికాంత్ గారిది. ఇది ఊరికి 1 కిలోమీటర్ దూరంలో ఉందండి. ఇక్కడైతే ప్యూర్గా బెల్లం తయారవుతుంది. ఇక్కడ బెల్లం రేట్ వచ్చేసి 1 కేజీ వచ్చేసి 140 రూపాయలండి. అలాగే లిక్విడ్ అయితే 150 రూపాయలు. కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకోండి. ఫోన్ నెంబర్ అయితే ఇవ్వటం లేదు, ఎందుకంటే ఒత్తిడి ఎక్కువగా ఉందని ఇతను నాకు ఫోన్ నెంబర్ అయితే ఇవ్వద్దన్నాడు. ఇప్పుడైతే మనం ఇంకొక క్రషర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదిగోనండి, ఇక్కడ మనం చూస్తున్న క్రషరు కోగంటి సాంబశివరావు గారిదండి. ఇంతకుముందు మన ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేశాను ఈ క్రషర్కి సంబంధించి. ఇక్కడ చాలా న్యాచురల్గా బెల్లం తయారవుతుందండి. ఇక్కడ 1 కేజీ బెల్లం వచ్చేసి 110 రూపాయలు, 1 లీటర్ లిక్విడ్ వచ్చేసి 110 రూపాయలు. ఇంకా అక్కడ కనిపిస్తుంది చూసారా, అక్కడ ఒక క్రషర్ ఉంది కదా. ఇప్పుడైతే మనం ఆ క్రషర్ దగ్గరికి వెళ్ళి వివరాలన్నీ కనుక్కుందాం. అసలు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. అలమర్తి వెంకమయ్య గారి క్రషర్ అండి. ఇక్కడ కూడా న్యాచురల్గా బెల్లం అయితే తయారవుతుంది. శృంగారపురంలో ఇప్పుడు ఇంతకుముందు మీకు 2 క్రషర్లు అయితే నేను చూపించాను, ఇది 3వదండి. మొత్తం ఈ ఊర్లో 3 క్రషర్లు ఉన్నాయి. ఇదైతే అంకమయ్య గారిది. ఇక్కడ చూసారా, ఇప్పుడే ఇది స్టార్ట్ అయిందండి. ఇక్కడ కూడా బెల్లం న్యాచురల్గా అయితే తయారవుతుందండి. దీంట్లో ఏ విధమైన హైడ్రోజ్ కానీ లేకపోతే మనకి షుగర్ క్యూబ్ కానీ వేయకుండా న్యాచురల్గా ఇక్కడ సున్నం, ఆముదం, అలాగే మనకి బేకింగ్ సోడాతో మాత్రమే ఇక్కడ బెల్లం తయారవుతుంది. ఈ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. మనం అయితే ఆ కళాయి దగ్గరికి వెళ్దాం పదండి. ఈయన జూమ్ చేస్తారు. ఇదిగోనండి ఈయన గారే అంకమయ్య గారు. ఇదిగోనండి, ఇక్కడైతే ఆ తీసిన రసాన్ని తీసుకొచ్చి ఇక్కడ మన కళాయిల్లో పోసి ఇక్కడ బాయిల్ చేస్తున్నారు చూడండి. ఇది ఇప్పుడే ప్రథమ దశలో ఉందండి. ఇది ఫస్ట్ స్టేజ్ అండి. సెకండ్ స్టేజ్ అయిపోయేసరికి మనకి దీంట్లో బేకింగ్ సోడా కానీ సున్నం కానీ ఆముదం కానీ అయితే పడుతుంది. ఇదిగోనండి, ఈ కళాయిలో అయితే సెకండ్ స్టేజ్కి వచ్చిందండి. చూడండి ఇక్కడ. ఇదిగోనండి, ఇక్కడైతే సూపర్ ఫాస్ఫేట్ ఇది అందరూ కలుపుతున్నారు. కాకపోతే 50 గ్రాముల నుంచి 100 గ్రాములు అయితే ఇది కలుస్తుందంట. ఇది కలవకపోతే ఏమైంది? ఓకే, ఇది కలిపితే గానీ మనకి ఆ తెట్ట అనేది, ఆ మడ్డి అనేది పైకి రాదండి. ఇది ఇక్కడ ఆముదం చూడొచ్చు మీరు. ఇదైతే బేకింగ్ సోడా అండి. ఇది చూడండి, ఇదైతే ఒక 100 నుంచి 150 గ్రాములు అయితే ఇది కలుస్తుంది. ఓకే, ఇదైతే ఒక 120 గ్రాములు ఇది కలుస్తుందండి. బెల్లం దిగలేదండి, అది సెకండ్ స్టేజ్లో అయితే ఉంది. అక్కడ కళాయి వచ్చేసి ఫస్ట్ స్టేజ్లో ఉందండి. ఇది మొత్తం పూర్తిగా తయారైందండి. ఇక్కడ మనకి ఇలా బిల్లలే కాకుండా ఇదిగోనండి బుట్టలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ అచ్చులు కూడా పోస్తున్నారు. ఒక్కొక్క అచ్చు వచ్చేసి ఒక 17 కేజీలు లేదా 18 కిలోల వరకు ఉంటుందండి. ఇక్కడైతే స్టాక్ అయితే లేదు చూడండి మీరు. ఇక్కడ చాలా బిజీగా ఉంది, అస్సలు స్టాక్ అయితే లేదు. స్టాక్ అయితే ఎప్పటికప్పుడు అయితే అయిపోతుందండి. ఇక్కడ ఇదిగోనండి, ఇది ఆ కళాయిలోంచి ఎండింగ్లో తీసి ఇలా ఇక్కడ స్టాక్ చేసి ఇదిగోనండి ఇలా బాటిల్లో పోసి అయితే మనకి అమ్ముతున్నారండి. ఇది చూసారు కదా, షుగర్ ఉన్న వాళ్ళు కానీ, గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు కానీ, చిన్నపిల్లలకు కానీ ఇది చక్కగా వాడుకోవచ్చండి. లీటర్ బాటిల్లో పోసి ఇలా అయితే వీళ్ళు విక్రయిస్తున్నారు. ఇక్కడ బెల్లం అయితే 130 రూపాయలు, అలాగే లిక్విడ్ అయితే 140 రూపాయలండి. కావాల్సిన వాళ్ళు వెళ్ళి తీసుకోండి. నేనైతే మీకు ఫోన్ నెంబర్ ఇవ్వడానికి చిన్న ఇబ్బంది ఉంది. అతన్నే నా ఫోన్లో సేవ్ చేయమంటే 9 నెంబర్లే చేశాడండి. ఇదైతే నేను ఇప్పుడు పెట్టలేను కదా. మీరైతే వెళ్ళి
మీకు నచ్చిన చోట తీసుకోండి. ఇంతేనండి ఈ వీడియో. కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.